హాయ్ అందరికీ, దిస్ ఈజ్ లాస్యా. ఎంతో టేస్టీగా ఆలూ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా 5 బంగాళదుంపలు తీసుకొని వాష్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు ఆయిల్లో ఫ్రై అవ్వాలి. చాలా సింపుల్గా టేస్టీగా ఆలూ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత ధనియా పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలూ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది రైస్లోకే కాదు, చపాతీలోకి, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.